ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. నేడేమి జరుగును, రేపేమి సంభవించును మనకు తెలీదు. మనము నిన్న వారమే, నేడు మనది కాదు. అంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటి వాళ్ళం మనం. గడ్డి పువ్వు లాంటి, నీటి బుడగ లాంటి, త్రాసు మీద ధూళి లాంటి, విసరి వెళ్ళి మనలా తిరిగి రాని గాలి లాంటి, అస్థిరమైన నీడ లాంటి, అల్పమైన స్వల్పమైన జీవితాలు మనవి. అలాంటి మన బ్రతుకులకు భరోసా ప్రభువైన యేసు అనే మార్గం మాత్రమే. నీటి బుడగల్లాంటి మన జీవితాలకు నిత్యత్వాన్ని ఇచ్చే దేవుడు ఆయన. గడ్డి పువ్వులు లాంటి మన బ్రతుకులను ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్లుగా మార్చే దేవుడు ఆయన. ఆవిరి వంటి మన బ్రతుకులకు అంతమేలేని నిత్య జీవాన్ని అనుగ్రహించే దేవుడు ఆయన. నీడలాంటి అస్థిరమైన మన జీవితములను తన నీడలో స్థిరపరుచుకునే గొప్ప దేవుడు ఆయన. ఆయనకు నీ హృదయాన్నిస్తే, ఆయన మార్గంలోనికి నీవు వస్తే, నీవు జాగు చేయక వాయిదా వేయక రక్షణ పొందితే ఖచ్చితంగా నీ బ్రతుకు కట్టబడుద్ది, నిలబెట్టబడుద్ది, ఉద్ధరింపబడుద్ది, సాక్ష్యంగా వాడబడుద్ది, పాత్రగా నీ బ్రతుకు మలచబడుద్ది. స్తోత్ర. ఇదంతా జరగాలంటే మతంలోనో, లోకంలోనో, పాపంలోనో, సాతాను చేతుల్లోనో ఉండకూడదు. మనం ఎక్కడికి రావాలి? మార్గమైన ప్రభువులోకి రావాలి.